గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. అంటే ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసాం. 12 స్కందాల్లో 10వ స్కందంలో ఉన్నాం. 10వ స్కందాన్ని కూడా 22 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 23వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరంజానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకాభయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వసుదేవ ఉవాచ. వసుదేవుడు తన కొడుకునే స్తుతించుకుంటున్నాడు. ఎందుకంటే పుట్టడమే విష్ణుమూర్తిలాగానే పుట్టాడు, 4 హస్తాలతోటి. మరి ఇంకా ఆయన విష్ణుమూర్తికి ఏ విధమైన ఆయుధాలు ఉన్నాయో అవన్నీ చేతిలో ధరించి పుట్టాడు. పుట్టడమే చూడంగానే మొత్తం ప్రసూతి గృహం అంతా కూడా వెలిగిపోయింది. అప్పుడు ఆ వసుదేవుడికి ఉన్నంత ఉన్న కంసుడితో ఉన్న భయం అంతా తొలగిపోయింది. ఒకసారిగా స్తుతించడం మొదలుపెట్టాడు విష్ణుమూర్తిని. విదితోసి భవాన్ సాక్షాత్ పురుష ప్రకృతే పరః కేవలానుభవానంద స్వరూప సర్వబుద్ధి దృక్. పరమాత్మ, నువ్వు ప్రకృతికి అతీతుడమైన పరమ పురుషుడవని నాకు ఇప్పుడు తెలిసిపోయిందయ్యా. ఆనంద స్వరూపుడివిని, అవాంగ్మానస గోచరుడివి, వాక్కుకి మనస్సుకి అందని వాడివి. అనుభవ సయేవ స్వప్రకృత్యేదం సృష్ట్వాగ్రే త్రిగుణాత్మకం తదనుత్వం ప్రవిష్ట ఇవ భావ్యసే. ప్రభు, నీ యోగమాయ చేత ఈ జగత్తుని సృష్టించిన వాడివి నువ్వు. దాని యందు ప్రవేశించినట్లుగా కనపడుతుంది, కానీ నువ్వు నిజానికి దానికి అతీతుడు, ప్రకృతికి అతీతుడివి నువ్వు. అంటే ఈ జగత్తులో ప్రవేశించినట్లు ఉన్నా కూడా దానిలో ఉన్న గుణాలు నీకు అంటవు సుమా. యథే మే వికృతా భావా తథా తే వికృతై సహ నానా వీర్యా ప్రదద్భూత విరాజం జనయంతి. ఎంత వసుదేవుడు తన కుమారుణ్ణి చేస్తున్న స్తుతి అన్నమాట. ఓ శ్రీహరి, నీచే సృష్టించబడిన ఈ ప్రపంచంలో నువ్వు ప్రవేశించియు ప్రవేశింపకుండా ఉన్నట్లుంటావు. వాటి మహదాది కారణతత్వాలు ఇంద్రియాదులు 16 ఇంద్రియాదులు, పంచతన్మాత్రలు, అలానే పంచకర్మేంద్రియాలు, అలానే పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, ఇవన్నీ కలిపితే 14 వికారాలు ఉంటారు. 16 వికారాలు అంటారు వీటిని కదా. ఏమేంటి? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు తెలుసుగా, కళ్ళు, ముక్కు, నోరు, చెవి, చర్మం, అది చేతులు, కాళ్ళు, నోరు, ఇవన్నీ ఏమిటివి? కర్మేంద్రియాలు. కర్మ చేసేవి 5, జ్ఞానం ఇంద్రియాలు 5, 10 ప్లస్ మనస్సు 11. తర్వాత పంచతన్మాత్రలు, ఈ పృథివ్యోపస్తేజో వాయురాకాశాదులు ఉన్నాయే, ఇవన్నీ కలిపి మనస్సుతో కలిసి 16 ఉన్నాయి. ఈ వికారాలతో పరబ్రహ్మ యొక్క ప్రేరణచే కలిసినప్పుడు ఈ బ్రహ్మాండం ఉత్పత్తి అయ్యిందయ్యా. కాబట్టి ఈ బ్రహ్మాండం అంతటా
నువ్వు ప్రవేశించి ఉన్నట్లుగా కనపడుతుంది, కానీ వాస్తవానికి అన్నిట్లో నువ్వు ఉండటం కాదు, నీలో అవన్నీ ఉన్నాయి. అది పరమాత్మ కూడా భగవద్గీతలో అదే చెప్పాడు కదా, నేను వాటిలో ఉండడం కాదు, నాలో అవి ఉన్నాయి. అన్ని తత్వాలన్నీ కూడాను భగవంతుడిలోనే ఉన్నాయి, కలిసి ఉన్నాయి. కృష్ణార్పణమస్తు. రేపు మనం ఈ ప్రార్థన కొనసాగిద్దాం.